హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీడ్స్ వరల్డ్. టమాటాలతో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? టమాటాలు మన ధరలోకి వచ్చాయి కదండి, అందుకే టమాటా పచ్చడి చేసేసుకుందాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటాలు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లుల్లి, చింతపండు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడానండి. ముందుగా టమాటాలని కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలాగా చూపించిన విధంగా సన్నగా తరుక్కుంటే తొందరగా ఉడుకుతుందండి. సో దానికి సొమని సన్నగా కట్ చేసుకోవాలి. 2 చెంచాల ఆయిల్ వేసి ప్యాన్లో టమాటాలన్నీ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక చింతపండు వేసి ఉడకనివ్వాలి బాగా దగ్గరికి. పచ్చడి అనేది మనం వేసుకునే కొలతలను బట్టే ఉంటుందండి. ఇంకోటి, ఇది వాటర్ అనేది కొంచెం ఉండకుండా దగ్గరికి ఉడికించేయాలండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. కేజీకి పావు కేజీ ఉప్పు, 150 గ్రామ్స్ 125 గ్రామ్స్ కారం అండి. 1 కేజీ టమాటాలకు వచ్చేసి 150 గ్రామ్స్ వచ్చి చింతపండు అండి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆవాలు, పోపుకు తగ్గట్టు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి పెట్టేసుకోవాలండి. ఉప్పు కారం కరెక్ట్గా వేసి వాటర్ తలగకుండా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇది 3 months ఉంటుందండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.